వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. యాజ్ యూజువల్ గా మార్నింగ్ మా దైవిక్ బాబుని ప్లే టైమ్ కి తీసుకొని వెళ్ళాను. ఇలా కనిపించిన వాళ్ళందరికీ బాయ్ చెప్తూ ఉంటాడు. మార్నింగ్ లేవగానే రోజు ఇలా కిందికి వచ్చి ఇవన్నీ ఆడుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకా అక్కడ ఉన్న వాటన్నిటికీ న్యాయం చేసి ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. ఇలాంటి కలర్ఫుల్ ఫుడ్ ప్లేట్ కనిపిస్తే చాలా ఎక్సైట్ అయిపోతాడు. కానీ ఈ బ్రేక్ఫాస్ట్ నా కోసం ప్రిపేర్ చేసుకున్నాను అంటే వాళ్ళ లాంగ్వేజ్ లో తిరుగుతున్నాను నన్ను. జెన్ బెట్టా కదా, మినిమం ఉంటది. మరి ఇక్కడైతే మేము ఈవినింగ్ టైం కి మాల్ కి వెళ్ళాము. నాకు వాకింగ్ కోసం కొత్త షూస్ తీసుకుందామని చూస్తున్నాం. ఇక్కడ నేను షూస్ చాలా రేర్ గా తీసుకుంటాను. ఫైనల్లీ చాలా చూసాక ఇవి కంఫర్ట్ అనిపించాయి. నెక్స్ట్ ఇంకా మా దైవిక్ కోసం సాఫ్ట్ టాయ్స్ స్టోర్ కి వెళ్ళాము. వాడికి ఏదైనా తీసుకుందామని వెళ్ళాను, కానీ ఇలాంటి క్యూట్ టాయ్స్ చూస్తే అబ్బా మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతే ఎంత బాగుండు అనిపించింది. అమ్మో వద్దులే, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవాలి, అదే పెద్ద టాస్క్. ఇక్కడైతే మా దైవిక్ తో టాయ్ స్టోర్స్ అన్ని తిరుగుతూ మేము కూడా ఎంజాయ్ చేసాము. నా చిన్నప్పుడు నాకు బార్బీ టాయ్స్, కిచెన్ సెట్స్, బ్యాగ్స్ చూస్తే ఎంత అబ్సెషన్ ఉండేదో. ఇప్పుడు ఇక్కడ టాయ్స్ చూస్తుంటే ఆ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి. ఇక్కడైతే మా దైవికి మినీ కార్ లో ఎక్కించాము. ఫస్ట్ టైం వాడి డ్రైవ్ చేశాడు, భయపడతాడేమో అనుకున్నాం, కానీ మంచిగా డాన్స్ చేస్తూ వచ్చిపోయే వాళ్ళందరికీ బాగా చెప్తూ ఉన్నాడు. మా దైవిక్ తో ఎప్పుడు డే అవుట్ కి వెళ్ళినా వాడికి అసలు ఏం గుర్తుండకపోవచ్చు, కానీ మాకైతే ఈ మెమోరీస్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వాళ్ళు ఫస్ట్ టైం చేసిన క్యూట్ థింగ్స్ అన్ని ఫర్ ఎవర్ హార్ట్ లో ఉండిపోతాయి కదా. ఇప్పుడైతే ఇలా మాల్ కి తీసుకొని వస్తే కామ్ గా ఏది చూపిస్తే అది ఆడుకున్నాడు, కానీ కమ్మింగ్ డేస్ లో ఉంటది అసలైన టాస్క్. కానీ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఇస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందుకే ఇప్పుడున్న మూమెంట్ అయితే ఎంజాయ్ చేసాం ఫుల్ గా. అలా ఆ రోజు దైవిక్ తో మేమందరం మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇంటికి వెళ్లే దారిలో అలా క్యూట్ గా బజ్జున్నాడు ఇంకా.